పట్టుదల ఉండాలి, శ్రమించాలి. అంతేగాని గాల్లో దీపం పెట్టి విపరీతమైన ఆలోచనలు ఎక్కడికో దారి తీస్తాయి. ఇవన్నీ మనకెందుకు? మనకు అవసరం. మామూలుగా చేసేసాను, ఇంత బాగా వెళ్ళింది, కొంచెం బాగా చేసింటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఈ వీడియో చేసినప్పుడు ఎక్స్టెంపోలో మాట్లాడుతూ తప్పులు ఏం లేకపోతే పర్వాలేదండి, ఒక్కొక్కసారి తప్పులు ఉంటాయి. ఇప్పుడు నేను ట్రైపాడ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో ఒకవేళ తప్పులు వచ్చాయనుకోండి, ఎడిట్ చేయాలి. అండ్ దాంతోపాటు లోగో పెట్టాలి, ఏదైనా మ్యూజిక్ అవసరం ఉంటే ఇలాంటివన్నీ. నా వీడియోస్ గురించి నేను చెప్పను, బట్ చాలామంది వీడియోస్, ఇప్పుడు నా వీడియోస్ నచ్చేవాళ్ళు ఉంటారు, చాలా వాళ్ళైతే ఫాలో అవుతారు. అలా నచ్చడం, అభిమానించడం వల్ల కూడా ఇంకా టైంకి లేస్తాను. పలానా టైం వరకు కాఫీ, ఆ తర్వాత ఏం వంట చేయాలని ముందే డిసైడ్ చేసుకుంటాను. చాలా మంది నోటి నుంచి వింటుంది, ఇక్కడ మేమే చేసుకోవట్లేదు, మీ అమెరికా వాళ్ళే చాలా నయం, పాడుకుంటూ చేసాం. మనం పాడుతూ ఉంటే ఇది సినిమా కాదండి, పక్క వీధిలో. నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యం, ఆనందం ప్రతి మనిషికి కావాలి కదా. కానీ వీటితో పాటు చాలా ఆశయాలు ఉంటాయి, ఎన్నో తీరితే బాగుండు అనిపించే ఆలోచనలు ఉంటాయి. అయితే వాటికి మన ప్రయత్నం మనం చేయాలి, పట్టుదల ఉండాలి, శ్రమించాలి. అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే గాలి వస్తే దిక్కు సంగతి తర్వాత దీపం ఆరిపోతుంది. కానీ ఆ దీపం ఆరిపోకుండా మన చెయ్యి అడ్డు పెట్టామనుకోండి, చిన్న ప్రయత్నం కదా, ఆరకుండా ఉంటుంది కదా. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను చేస్తున్న నా ప్రయత్నంలో నాకు నచ్చినవి చేస్తూ ఉన్నప్పుడు వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న ఎంతోమందికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. అయితే మీలో చాలామంది చాలా పాజిటివ్ కమెంట్స్ చేసి ఎంత ఎంకరేజ్ చేస్తారు. అలాంటి పాజిటివ్ కమెంట్స్ చూసినప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సరే, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? మంచి వీడియోస్ చేస్తానని మాటిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసేసేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఇక కమెంట్లు చదివి లేకపోతే మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే క్రమంలో ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్రైడే చేస్తున్నాను కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి కమెంట్స్ అంటే గుర్తొచ్చింది, సోషల్ మీడియాలో బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ చెడును వదిలేసి మంచిని పట్టుకుంటే, మంచిని చూస్తే, మంచి దారిలోనే వెళ్తే ఖచ్చితంగా మనశ్శాంతి ఉంటుందనేది మాత్రం వాస్తవం. చెడును పట్టించుకున్నాం అనుకోండి, మనస్తాపం చెందుతాం, విపరీతమైన ఆలోచనలు ఎక్కడికో దారి తీస్తాయి. ఇవన్నీ మనకెందుకు? మనకు అవసరం లేదు కదా. ప్రణతి మనసు పలికే చూసేవాళ్ళు మంచి మంచి ఆలోచనలు, మంచి వీడియోస్, మంచి దారి, వీలైతే నలుగురికి మంచి చేయడం, అది సంగతి. ఇక ఆలస్యం చేయకుండా ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్రైడేని స్టార్ట్ చేద్దాం. మొదటి క్వశ్చన్ని వెన్నెల అడుగుతున్నారు, మీరు రీల్స్ చేసేటప్పుడు ఏదైతే డాన్స్ చేస్తారో చాలా బాగుంటుంది, అయితే మీరు రీల్స్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తారా? ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? ఎన్ని టేకులు తీసుకుంటారు? ఒక్కసారి చెప్పండి, లేదా అలా స్పాంటేనియస్గానే చేస్తారా అని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల. నాకు సాహిత్యం మీద చాలా మక్కువ. అంటే ఎవరైనా లిరిక్స్ రాసినప్పుడు ఆ లిరిక్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయని బాగా వింటాను. ఆ క్రమంలో చాలా నేను చేసే రీల్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ నాకు అన్ని పాటలు వచ్చే ఉంటాయి, చిన్నప్పటి నుంచి విన్నవే ఉంటాయి. అలాంటప్పుడు ఆ పాట ఉందనుకోండి, ఆ పాటకు తగ్గట్టుగా నాకు చాలా ఈజీగా, అంటే పాట వస్తే మాత్రం నేను సింగిల్ టేక్లో చేసేస్తాను. తీసేవాళ్ళు ఉండాలి, లైటింగ్ కరెక్ట్గా ఉండాలి, తీసేస్తే చేసేస్తాను. అలాగే డాన్స్ కూడా ఇప్పుడు తెలిసిన పాట అనుకోండి, ఆల్రెడీ నేను రోజు పాటలు వింటూ వంట చేస్తాను, పని చేసుకుంటూ ఉంటాను. ఆ పాటలు వింటున్నప్పుడు దీనికి స్టెప్ అయితే బాగుంటుంది, ఆ మైండ్లో ఉండిపోతుంది వెన్నెల. సో అలా పాట ప్లే చేయగానే చేసేయడం అలవాటు. 1 or 2 టేక్స్ పడతాయి ఒక్కొక్కసారి సింగిల్ టేక్లో చేసినవి కూడా చాలా బాగుంటాయి. అలా బాగున్నాయి అని అనిపించినవి ఒక్కొక్కసారి వీడియోస్ ఎవరికి నచ్చవు. ఏదో చేసేసానా, అయిపోయిందా, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ చేశాక దాన్ని పోస్ట్ చేసినవి 2, 3, 4, 5 టేక్స్ తీసుకొని ఏదో బాగుంది పర్వాలేదని పోస్ట్ చేసినవి చాలా వీడియోస్ వెళ్తాయి. రీసెంట్గా నేను సూసేటి అగ్గిరవ మాదిరి పాట సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్పుడు మా ఫ్రెండ్ ఇంట్లో చేశాను. చాలా క్యాజువల్గా అప్పుడు అడిగారు కదా, ఆ పాట నాకు మొత్తం పాట వచ్చు. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కదా అని చేసేసాను. ఆ పాట ఇన్స్టాలో 2.2 మిలియన్ వ్యూస్ ఇవాళటికైతే చూశాను. యూట్యూబ్లో కూడా బాగా వెళ్తుంది. అప్పుడు అనిపించింది, అరే నేను మామూలుగా చేసేసాను, ఇంత బాగా వెళ్ళింది, కొంచెం బాగా చేసింటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. సో అది మన చేతుల్లో ఉండదు. బట్ నాకు మోస్ట్లీ వచ్చిన పాటలు, లేదంటే 1కి 2 సార్లు ముందు పాట వినేస్తాను. ఆ పాట వస్తే మాత్రం 1 or 2 టేక్స్, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇష్టం
ఇష్టమైన పని చేస్తే మనకి ఏది కష్టంగా అనిపించదు అనిలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి అనసూయ గారు అడుగుతున్నారు, మీకేం పని పాట లేదా, ఎప్పుడు చూడు వీడియోస్ చేస్తూ ఉంటారు, ఇంట్లో అసలు పని చేస్తారా, లేకపోతే వీడియోస్ చేసుకుంటూనే కూర్చుంటారా, ఎప్పుడూ ముస్తాబయ్యే ఉంటారు. ఒక మాట ఉంది, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అన్నమాట. ఇది నిజమండోయ్, నిజమండోయ్. అవును అనసూయ గారు, మీరు ఆడవాళ్లే అని నాకు తెలుసు. యూజువల్గా ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో మీకు నేను చెప్పాలా చెప్పండి? పొద్దున్న లేచినప్పటి నుంచి, అది ఒక ఇల్లాలకి, ఒక మాతృమూర్తికి ఇంకెంత పని ఉంటుంది? పొద్దున్న లేచి పిల్లల్ని స్కూల్కి పంపించి, కాలేజెస్కి పంపించి, ఇదంతా చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, రైట్? అవన్నీ చూసుకుంటూ నచ్చిన పని చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఇవన్నీ చేస్తుందంటే ఆడవాళ్ళకి ఎంత టైం మేనేజ్మెంట్ ఉంటుంది చెప్పండి, ఎంత టైంని చక్కగా ప్లాన్ చేసుకుంటారు చెప్పండి. అయినా అసూయ గారు కాదు, అనసూయ గారు, సారీ అండి. కొంచెం మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం చేయలేనిది ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే చేసి నచ్చినా కూడా ఎందుకో తెలియని ఒక కసి ఉంటుంది వాళ్ళ మీద, మనకు కోపం ఉంటుంది చూడండి, అప్పుడు మనం ఇలాగే మాట్లాడతాం. కానీ మీకంటే ఎవరికి ఎక్కువ తెలుసండి? ఆడవాళ్ళకంటే ఎక్కువ ఎవరికి ఏం తెలుసు చెప్పండి? ఎంత పని ఉంటుంది, మనం ఎంత కష్టపడతామో, హౌస్ వైఫ్ అయినా ఇంట్లో ఎంత పని చేస్తాము అనేది నిజంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనసూయ బాగుంది పేరు, అంతలోనే ఉంచుకోండి, దాన్ని అసూయగా మార్చుకోకండి, సరేనా? మాటల్లో మాట నా స్నేహితురాలు అడిగిన ఒక ప్రశ్న చెప్పేస్తాను. ఆ ప్రశ్న ఓవర్ ద ఫోన్ నన్ను అడిగింది. ఇందాక కాల్ చేసినప్పుడు మాట్లాడితే ఏం చేస్తామని అడిగింది. ఇలా ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్రైడే చేద్దామని రెడీ అవుతున్నాను. ఏంటబ్బా నీకేమైనా క్వశ్చన్ ఉందా నన్ను అడగడానికి అన్నాను. సరే, తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏం చేస్తున్నావు అబ్బా, వంట చేసావా? అవును, నాకు డౌట్, నువ్వు వంట చేసి రీల్స్ చేస్తావా, రీల్స్ చేసి వంట చేస్తావా అని అడిగింది. అండ్ ఏం వంటావని అడిగింది. సరే, ఒకటి, నాట్ ఓన్లీ ఉజ్వల నా ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్కే కాదు, చాలామందికి నేను ఆన్సర్ చేసేది ఏంటంటే, ఇంట్లో పనంతా పూర్తయిన తర్వాతే నేను నా వీడియో పని చూసుకుంటాను. పొద్దున మా చిన్నమ్మాయి వెళ్ళి, పెద్దమ్మాయి వెళ్ళి, మా వారు ఆఫీస్కి వెళ్ళి, నేను ఇంట్లో పని, పూజ, వంట అంత అయ్యాక ఆఫ్టర్నూన్ 1 నుంచి 3 o'clock మధ్యలో, ఇంచుమించు ఆ టైం మధ్యలో ఏమన్నా వీడియోస్ చేయాలంటే చేసుకుంటాను తప్పితే, ఇంటి పని వదిలేసి ఇల్లు వాకిలి చూసుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, హస్బెండ్కి తిండి పెట్టకుండా నేను వీడియోస్ చేయను. అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ గీత అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను చాలామంది యూట్యూబర్స్ని చూశానండి, అందరూ చెప్పే మాట ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం అంత ఈజీ కాదని, చాలా టైం టేకింగ్ అని, ఎడిటింగ్ అని, బోల్డ్ అంతా ఉంటాయని. మీరు రోజుకి 2 వీడియోస్, మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, రోజుకి 2 వీడియోస్ చేస్తారు. అలాంటప్పుడు ఎంత టైం పడుతుంది, అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఎంత టైం పడుతుంది వీడియోస్ అన్నీ చేయడానికి అని అన్నారు. గుడ్ క్వశ్చన్ అండి. కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేసినప్పుడు ఎక్స్టెంపోలో మాట్లాడుతూ తప్పులు ఏం లేకపోతే పర్వాలేదండి, ఒక్కొక్కసారి తప్పులు ఉంటాయి. ఇప్పుడు నేను ట్రైపాడ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాను, దీంట్లో ఒకవేళ తప్పులు వచ్చాయనుకోండి ఎడిట్ చేయాలి, అండ్ దాంతోపాటు లోగో పెట్టాలి, ఏదైనా మ్యూజిక్ అవసరం ఉంటే ఇలాంటివన్నీ ఎడిటింగ్ వర్క్ ఉంటుందండి. ఒక వీడియో 10 to 15 minutes చేసామంటే అంత కాదనుకున్నా చూసుకొని దాన్ని చక్కగా ఎడిట్ చేసి మళ్ళీ అది ఎక్స్పోర్ట్ అయ్యేదంతా ఒక 1/2 hour పని అనుకుంటాం. ఇక వీడియో చేయడానికి రెడీ అవ్వాలి కదా, అంటే మనం ఇంట్లో ఎలా ఉన్నామో అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. బట్ నాకేంటంటే, మనం చాలామంది చూస్తున్నారు కాబట్టి మనని మనం ప్రజెంట్ చేసుకునే తీరు ఒకటి ఉంటుందని, నేను చక్కగా చీర కట్టుకొని, ఇంట్లో నేను డ్రెస్సెస్ వేసుకుంటాను, చీర కట్టుకొని వీడియోస్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు శారీస్ చేస్తూ ఉంటాను. బై ద వే ఈ శారీ మా మోక్ష కౌచర్ నుంచి తీసుకున్నాను, వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. వీలైతే ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్ని చూడండి, ఇన్స్టాలో కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. సో ఏం చేస్తానంటేనండి, వీడియోస్ చేసేస్తాను, కాకపోతే రోజు అదే పనిగా వీడియోస్ చేయనండి. వారానికి 2 రోజులు పెట్టుకుంటాను. 2 రోజులు పెట్టుకొని, అది కూడా 1 గంట నుంచి 4 గంటల మధ్యలో పెట్టుకొని ఆ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఏదైనా కాస్త ఖాళీ దొరికినా, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ, లేకపోతే ఇంకేదైనా కాస్త టైం దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఇంట్లో పని అయిపోయాక ఒక్కొక్కసారి మనకి ఏం తోచదు, నేను టీవీ చాలా తక్కువగా చూస్తాను, ఆ టైంలో ఎడిటింగ్ వర్క్ చేసుకుంటానండి. అంతేగాని 24/7 ఇల్లు వాకిలి, ఉద్యోగము, లేకపోతే పిల్లలు,
మన బాధ్యతలు అన్నీ వదిలేసి వీడియోస్ చేయడం ఎవరికీ సాధ్యపడదు. కాకపోతే ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఆ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వీడియోస్ చేస్తారు. నా వీడియోస్ గురించి నేను చెప్పను, బట్ చాలామంది వీడియోస్, ఇప్పుడు నా వీడియోస్ నచ్చేవాళ్ళు ఉంటారు, చాలామంది వీడియోస్ ఎడ్యుకేట్ చేస్తాయి, ఎంటర్టైన్ చేస్తాయి. కాబట్టి వాళ్ళు దాన్ని వృత్తిగా స్వీకరించవచ్చు, ప్రవృత్తిగా చూసుకోవచ్చు. ఏదైనా కూడా చేస్తున్నది నచ్చిన వాళ్ళైతే ఫాలో అవుతారు. అలా నచ్చడం, అభిమానించడం వల్ల కూడా ఇంకా టైంని మేనేజ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఇంకెక్కువ వీడియోస్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటేనండి, నాకు టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అండి. అంటే నేను పలానా టైంకి లేస్తాను, పలానా టైం వరకు కాఫీ, ఆ తర్వాత ఏం వంట చేయాలని ముందే డిసైడ్ చేసుకుంటాను, ముందు రోజే వీలైతే. సో గబగబా వంట చేసేసుకొని అట్లా ప్లాన్ చేసుకుంటాను. కాబట్టి నిజం చెప్తున్నానండి, నాకైతే బోల్డ్ అంత టైం ఉంటుందండి. టైం లేదు అని చెప్పరు, అంటే టైం అనేది ఖచ్చితంగా 24 గంటలు చాలా ఎక్కువే, సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే అనేది. అది నా ఒపీనియన్. అది టైం లేదు అనే వాళ్ళకి నాకు సంబంధం లేదండి. నేను వాళ్ళని ఏమి అనట్లా, నాకు మాత్రం బోల్డ్ అంత టైం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టైంని మేనేజ్ చేసుకుంటే, చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే థింగ్స్ అన్నిటిని బోల్డ్ అంత టైం ఉంటుంది అనేది నా ఇదండి. గీత గారు కొంచెం ఎక్కువే చెప్పేశాను, బట్ యా, మీరు అనుకున్న ఆన్సర్ అయితే దొరికింది కదా. ఇక చాలామంది ఈ మధ్యకాలంలో నేను భోగిపళ్ళు చేస్తున్న ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి చాలామంది పెట్టిన కమెంట్స్ ఏంటంటే, ఈ అమెరికా వాళ్ళకి పని పాట ఉండదా, షో కోసమే వీడియోస్ ఏమైనా చేస్తారా, ఓకే, అండ్ బయట డ్రైవేలో చేస్తున్నారు, సౌండ్ పెట్టుకొని చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ. షో ఆఫ్ కోసం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు లేదు అంటే, ఇక్కడ మేము ప్రతి పండగని చాలా బాగా చేసుకుంటాం. ఇక మీరు అడిగింది అమెరికాలో షో ఆఫ్, ఎవరు చేయట్లేదు షో ఆఫ్. చేస్తూ ఉన్నప్పుడు వీడియోస్ చేస్తే పోస్ట్ చేస్తాం, షో ఆఫ్ కోసమే వీడియోస్ చెయ్యం, అదొకటి. రెండోది, చక్కగా చాలామంది నోటి నుంచి వింటుంది, ఇక్కడ మేమే చేసుకోవట్లేదు, మీ అమెరికా వాళ్ళే చాలా నయం, చాలా చక్కగా చేసుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇక దానికి నేనేం చెప్పాలి, ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపించట్లేదు. ఇక ఇంకో విషయం ఏంటంటే, బయట డ్రైవే మీద ఏమండి మేము గొబ్బెమ్మలు ఆడేటప్పుడు పాడుకుంటూ చేసాము. మనం పాడుతూ ఉంటే ఇది సినిమా కాదండి, పక్క వీధిలో దాకా వినిపించడానికి, ఆ వై వెళ్ళిపోయి అక్కడ ఫీల్ అయిపోయి, లేకపోతే వాళ్ళ పాట చిరాకు అనిపించి వచ్చి ఫైట్లు చేయడానికి. సో లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్లోని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయ్యి మేము చేసుకోవాల్సిన పండుగలు చేసుకుంటాము. మరి మనం ఇండియాలో వినాయక చవితి తీసుకోండి, దసరా, నవరాత్రి, అసలు తీన్మార్లు, ఆ డమ్ 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 అని సౌండ్లు, మరి మనం చేస్తే ఒకటి, పక్క వాళ్ళ ఊర్లో చేస్తే ఇంకొకటి అని ఏం లేదండి. తెలుగు వాళ్ళైనా ఎవరైనా సరే భారతీయులు ఇక్కడ చేసుకునే పండుగల్ని పద్ధతిగా వీలైనంత ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, నిజం చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు ఒకవేళ చూస్తే చాలామంది వచ్చి ఆ పండగ ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు చేసుకుంటున్నాము, ఇవన్నీ అడిగి తెలుసుకొని మన పిండి వంటలు తినేవాళ్ళు కూడా ఉంటారండి. మనం ఏదైనా సరే మన వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఆలోచిస్తారేమో కానీ అండి, చాలామంది ఇక్కడ విదేశీయులు మాత్రం చాలామంది, నా వరకు నేను చెప్తున్నాను, నేను చాలా కాంప్లిమెంట్స్ అందుకున్నాను. నా కట్టుబొట్టుకే కానివ్వండి, నా పద్ధతులకే కానివ్వండి, అడిగి తెలుసుకోవడమే కానివ్వండి, వంటలు చేసి ఇస్తే కానివ్వండి. కాబట్టి మన ఆలోచన అండి, మనం ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా మాట్లాడాలనేది ఖచ్చితంగా మనం ఆలోచించుకొని ఒక కమెంట్ చేసినా, ఒక మాట మాట్లాడాలనేది. ఇంకా చాలా ఉందండి ఇలా చెప్పాలని పోతే. అనుకుంటున్నాను ఒక సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను, స్పెషల్లీ ఈ అమెరికన్స్ మీదే, ఇండియా వాళ్ళకు ఉన్న ఒపీనియన్స్ మీద. వీలైతే తప్పకుండా చేస్తాను, అదనమాట సంగతి. ఇప్పటికీ ఇక్కడికి ఆపేస్తాను, ఎందుకంటే మళ్ళీ లెంతీ వీడియో అయిపోతుంది కదా. ఇప్పటికి ఇక్కడ ఆపేసి మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో అడగండి. డెఫినెట్గా మీ ప్రశ్నకి నెక్స్ట్ వీక్ నేను సమాధానం చెప్తాను. ప్రశ్న ఎలాంటిదైనా మీరు వేయండి, సమాధానం నేను చెప్తాను కదా. అది మరి ఇప్పటికీ మాత్రం నాకు సెలవు ఇవ్వండి, వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. పలికే బంగారంగా, మాటే మంత్రంగా, అలాగే ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్రైడే షార్ట్స్ చేస్తున్నాను, రీల్స్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు, ప్రణతి మనసు పలికేనే ఉంటుంది. ఇక మంచి ఆలోచనలతో ఉండండి, ఎదుటి వాళ్ళకి మంచి చేయండి, మీరు నవ్వుతూ ఎదుటి వాళ్ళని చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. ఖచ్చితంగా ఆనందం అంతా ఇంత కాదండి, అదనమాట సంగతి. ఇప్పటికి మాత్రం ఉంటానండి, మళ్ళీ కలుస్తాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పటిలాగే కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్, స్టే బ్లెస్డ్, బాయ్. ప్రేమతో మీ ప్రణతి.